19వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి. మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిలబడుతున్న నేను యోగ్యుణ్ణి కాదు, కేవలం నీ కృపను బట్టి మాత్రమే నిలబడుతున్నాను. నన్ను మీరు బలపరచండి, నన్ను మీరు అభిషేకించండి. ప్రభు, నీ వాక్కు మా అందరికీ దయచేయండి. ప్రభువా, నీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ఎంతవరకు మిమ్మల్ని స్తుతించాం, స్తుతుల మధ్యలో నేను ఆసీనుడనవుతానని చెప్పిన నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, కూడి వచ్చిన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ చదవబడిన వాక్యం ద్వారా మందరినీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఇద్దరు దేవదూతలు సాయంత్రపు వేళ సొదొమ పట్టణంలోనికి వారు వస్తూ ఉన్నారు. ఆ దేవదూతలను చూచిన లోతు సొదొమ గవిని అంటే ఎంట్రన్స్లో ఉన్నాడు. ప్రతి పట్టణానికి ద్వారాలు ఉంటాయి కదండి, ఎంట్రన్స్. అక్కడ చూస్తే ఇద్దరు మనుషులు వస్తున్నారు. వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. వారు దేవదూతల్లాగా ఉన్నారు. అది గమనించిన లోతు పరుగు పరుగున వెళ్ళి, అయ్యా, మీరు మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంటికాడ భోజనం చేయండి అని బలవంతం చేశాడు. బలవంతం చేసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు, విందును ఏర్పాటు చేశాడు. అయితే ప్రభునందు పిల్లారా, మీ త్రోవని విందు జరిగిన తర్వాత వాళ్ళు త్రోవలో వారిని వెళ్ళిపోమని లోతు అంటున్నాడు. అయితే వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే, అసలు మేము వచ్చిన పని వేరయ్యా, మేము ఈ మార్గములో మరొక పని మీద రాలేదు, కేవలం నీ దగ్గరికే వచ్చాము అని ఆ ఇద్దరు దేవదూతలు చెప్పారు. ఏంటయ్యా, నాతో నీకేం పని ఉంది అని లోతు అడిగాడు. అయితే దేవుని దృష్టికి ఈ ప్రాంతం చాలా దోషిగా కనబడుతూ ఉంది. దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు. కనుక మేము వచ్చిన పని ఏంటంటే, నువ్వేదో రొట్టెలు పెడతావు, మీ ఇంటికాడ బస చేసి తిని వెళ్ళిపోవడానికి మేము రాలేదు. మేము వచ్చిన గొప్ప కారణం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ సొదొమ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పడానికి వచ్చాము. రెండోది, ఈ ప్రాంతములోంచి నిన్ను రక్షించడానికి వచ్చామని ఆ ఇద్దరు దేవదూతలు చెప్పినట్లుగా వాక్యములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవండి, ఆ ఇద్దరు దేవదూతలు ఏమండి ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేసిన ఆ పరిస్థితులు మనకు తెలుసు. అందులో నుంచి లోతును తప్పించిన విధానం కూడా మనం చాలాసార్లు విన్నాం. అయితే ఏమండి, మన జీవితంలో కూడా ఆయన కూడా ఇద్దరు దూతలను పంపించాడు. ఆ ఇద్దరు దూతలు ఎవరు అని అంటే, అవండి, ఆ ఇద్దరు దూతలు ఎవరు? మన దగ్గరికి పంపించిన ఆ ఇద్దరు దూతలు ఎవరంటే,
మొదటి దూత యేసుక్రీస్తు ప్రభు, రెండవ దూత పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిద్దరూ కూడా మన జీవితంలోనికి వచ్చారు. ఆనాడు లోతు ఇంటికి వారు వచ్చినట్లుగా ఏమండి ఆ ఇద్దరు దూతలు మన ఇంటికి కూడా వచ్చారు. వారు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏమండి చూద్దాం, దేవుని వాక్యంలో మనం చూస్తే వాళ్ళు చేసే పని ఏమిటి? ఆ ఇద్దరు దూతలు వచ్చి మనల్ని ఏం చేస్తారు అంటే ఒకసారి చూడండి. ఇదే 19వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ దూతలు అంటే 15వ వచ్చిన తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఏం చేస్తున్నారంటమ్మా? లోతును త్వరపెట్టి 16వ వచనం, అతడు తడువు చేశాను. ఏమండి చాలు. ఆ ఇద్దరు దూతలు లోతుని బలవంతం చేస్తున్నారు, త్వర పెడుతున్నారు. అయ్యా ఈ ప్రాంతం నాశనం అయిపోతుంది, అగ్ని కందకాలు కురుస్తున్నాయి, కనుక ఈ పట్టణం అంతా కూడా బూడిదైపోతుంది, మనుషులు బ్రతుకుండగానే చచ్చిపోతారయ్యా, కనుక నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి అని వాళ్ళు త్వర పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభు అనే ఇద్దరు దూతలు కూడా ఏమండి ఈ లోకం శాశ్వతము కాదు, ఇది మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆ మాటలు ఎక్కడున్నాయి చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ నుంచి చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు. ఏమండి మొదటి యోహాను పత్రికలో కూడా 2వ అధ్యాయంలో చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఆనాడు ఆ ఇద్దరు దూతలు ఏమండి లోతును తప్పించడానికి, ఈ సొదొమ ఉన్న ప్రాంతం దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనబడుతుంది, దీని పాపం పండిపోయింది, కనుక ఈ ప్రాంతాన్ని దేవుడు మరి శిక్షించబోతున్నాడు అని ప్రభుని పిల్లలు ఆనాడు ఎలాగైతే ఆ ఇద్దరు దూతలు వచ్చి లోతుతో చెప్పారో, ఈనాడు పరిశుద్ధాత్ముడు ఏమంటే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పింది అదే. ఈ లోకం పాపం పండిపోతుంది, ఈ లోకం దీని ఆశలు గతించిపోబోతున్నాయి, మిక్కటమైన వేండ్రముతో ఈ లోకములో ఉన్న ప్రతి దేశము ప్రపంచమంతా కూడా కాలిపోబోతుందని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ తెలియజేసిన తర్వాత ఆ ఇద్దరు దూతలు ఏం చేశారు అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక చక్కటి పని చేశారు. ఏమండి వారు చేసిన పని ఏమిటి? 19వ అధ్యాయం 17వ వచనం అనుకుంటూ చూడండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన మీ ప్రాణమును దక్కించుకున్నట్లకు పారిపోము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవండి వాళ్ళ బాధ్యత ఏంటంటే వెలుపలకు తీసుకురావడం వారి బాధ్యత. అంటే ఆ నాశనమైపోయే ఆ గంధకాల మధ్యలో నీతిమంతుడైన లోతు కుటుంబం నాశనమైపోవడం దేవునికి ఇష్టం లేదు, కనుక ఆ ప్రాంతంలో ఉంటే నాశనమైపోతారని ఏమండి తండ్రి అయిన దేవుడు ఇద్దరు దూతలను ఆనాడు పంపించి లోతుని ఎలాగైతే బయటికి తీసుకువచ్చారో, పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమండి మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని కూడా నాశనమైపోతున్న ఈ ప్రపంచములో నుండి ఏమండి లోకము దాని ఆశలు గతించిపోవును,
మిక్కటమైన వేండ్రముతో కాలిపోవును అని ఏదైతే పేతురు భక్తుడు, యోహాను భక్తుడు ద్వారా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందో అది జరగబోతుంది కనుక యేసుక్రీస్తు ప్రభు అనే దూత, ఏమండి, పరిశుద్ధాత్ముడు అనే దూత వచ్చి మనల్ని త్వరపెడుతూ ఉన్నారు. మనల్ని త్వరపెడుతూ ఉన్నారు. ఇదిగో ఆ పరిస్థితుల్లో ఉండొద్దు, అలా ఉండొద్దు అని వారు త్వరపెడుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, నేను చెప్పాలనుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అలా త్వరపెడుతున్నప్పుడు లోతు ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడంట? తడువు చేస్తున్నాడు. తడువు చేయడం అంటే ఏమండి? ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఈనాడు చాలా మందిని త్వరపెడుతూ ఉంది. నువ్వు ఉన్న స్థితి మంచిది కాదు, ఆ పాపపు బ్రతుకు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ పరిస్థితుల్లో ఉంటే నీకు క్షేమము కాదని యేసుక్రీస్తు ప్రభువు, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని త్వరపెడుతున్నప్పుడు మనము కూడా చేస్తున్నది ఏంటో తెలుసా? తడువు చేస్తూ ఉన్నాం. ఆ మాటలు స్వీకరించి భయపడి, అమ్మో మనం ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి, మన ఆత్మలను రక్షించుకోవాలి, ఆ క్షేమకరమైన స్థితిలోనికి రావాలి అని ఆలోచన లేని పరిస్థితుల్లో ఈనాడు విశ్వాసాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఆనాడు లోతు ఏం చేశాడో, ఏమండి, అదే ఈనాడు విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా, ఏమండి, దేవుడు మనల్ని త్వరపెడుతున్నప్పుడు, ఇగో ఈ పాప మంచిది కాదు, దానివల్ల నాశనం ఉన్నది, ఉగ్రత ఉన్నది, నువ్వు బయటికి రా, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు ఈ శరీరేచ్ఛలను, పాపేచ్ఛలను అందులోంచి నువ్వు బయటికి రా, నువ్వు బ్రతుకుతావు అని పరిశుద్ధాత్ముడు మనల్ని తొందర చేస్తున్న వేళ ఈనాడు దేవుని ఆత్మకు లోబడేవారు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అవండి, ఆదివారం ఏదో మందిరములు ఉన్నప్పుడు మాత్రమే కాస్త భయభక్తులు కలిగిన వారిగా కనబడి, బయటికి వెళ్ళిన తర్వాత రహస్యమైన జీవితం చాలామంది తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, తమకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, ఏమి త్రాగాలంటే అది త్రాగుతున్నారు, ఏమండి, ఎలాంటి జీవితం జీవించాలంటే అలాంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అమ్మో, దేవుని భయం అనేది చాలామందిలో కనబడిన పరిస్థితులు మనము గమనిస్తున్నాం. అలాగ మన జీవితాలు ఉంటే, ఏమండి, అగ్నికి మనకు దొరికిపోతాం, భయంకరమైన శ్రమలోనికి మనము వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ సొదొమ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ సొదొమలో ఉన్న పాపం, వారు విచ్చలవిడి జీవితం ఎంత ఘోరంగా ఉందో పరిశుద్ధ గ్రంథములో క్లియర్గా రాశాడు. సార్ చూద్దాం, 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం చదవండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధునులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుముట్టి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, ఏమండి, బాలులు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట. ఏమండి, అంటే ఏమండి, కాస్త బాలుల్లో ఆ చీకటి ఆత్మ కాస్త పనిచేయదు, వృద్ధాప్యములు వచ్చిన తర్వాత కూడా పనిచేయదు, కానీ బాలుల్లో కూడా ఆ చీకటి ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇంకా యవనస్తులు ఇంకా ఎంత విచ్చలవిడిగా ఉండుంటారు. ఏమండి, వృద్ధులు కూడా వచ్చారంట. మీ ఇంటికి రావడం 2 మనుషులను చూసాము, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, ఈ రాత్రి మేము వారిని కూడుకోవాలి. ఏమండి, వాళ్ళు ఆ 2 మనుషులు మగవాళ్ళు అన్న సంగతి వీళ్ళకి తెలుసు కదా. ఏమండి, ఆ మగ వ్యక్తులు రావడం వీళ్ళు చూశారు. సొదొమ గవిని దగ్గర వీళ్ళు కూడా ఉన్నారు కనుక లోతు ఇంటికి రావడం వీళ్ళు చూశారు. వాళ్ళిద్దరు పురుషులు కదా. ఏమండి, అయితే ఇక్కడ స్త్రీలు రాలేదు,
బాలులు వచ్చారట, వృద్ధులు కూడా వచ్చారట, యవనస్తులు వీళ్ళందరూ వచ్చి ఈ రాత్రి ఏమంటే వాళ్ళ పాపం ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనం ఆలోచించేయాలి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళుకు తలుపివేశాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకది, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. ఏమండి, ఇంత పాతకం మీరు కట్టుకోవద్దు. వచ్చిన వారు దేవదూతలు, దేవుని దగ్గర నుంచి వచ్చారు కనుక ఈ పాతకం మీరు అనుభవిస్తారు కనుక ఇంత శాపాన్ని మీరు అనుభవించొద్దు అని వారిని ఒక రిక్వెస్ట్ చేశాడు. పెళ్ళాడని 2 కూతుర్లు ఉన్నారు, అవసరమైతే వారినైనా మీ దగ్గరికి పంపించేస్తాను, నా దగ్గరికి వచ్చిన ఆ దూతలను మాత్రం మీరు ముట్టుకోవద్దని ఏమండి బ్రతిమలాడుకున్నాడంట. అయితే జరిగింది ఏంటి చూడండి, తర్వాత ఏం జరిగింది? బ్రతిమలాడుకున్నాడు, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని నీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారికి మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులను నా ఇంటి నీడను వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడును వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు నీవెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పగా నుండి చూచుచున్నాడు కాడ, వారికంటే నీవు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అనే ఆ మనుష్యుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఎంత ఘోరమండి! వీడెవడో పరదేశిగా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? మనకి తీర్పు తీరుస్తాడా? నేను ఆ మనుషుల్ని పంపించమంటే వాళ్ళ కూతుర్ని పంపిస్తానంటున్నాడు. ఏమండి, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ సొదొమ వారి యొక్క జీవిత విధానం మార్చబడిపోయింది. ఏమండి, వారు ఇంకా అదుపు లేని పరిస్థితులు. ప్రభునందు పిల్లారా, అలాంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు మరి లోతు పట్ల ఎంతో కృపను చూపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే 10వ వచనం ఒకసారి చూడండి. అయితే ఆ మనుషులు తమ చేతులను చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకుని వచ్చి తలుపు వేసిరి. ఏమండి, ఆ ఇంటికి వచ్చిన దేవదూతలు లోతును లోపలి తీసుకుని తలుపేసేసారంట. తలుపేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనువొబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఇంట్లో దేవదూతలు ఉన్నారు, 2 దూతలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే బయట వ్యక్తులు బాగా విసిగిస్తున్నారు లోతుని. ఆ 2 మనుషులే పంపించమంటున్నారు, బ్రతిమలాడుకుంటున్నాడు, అవసరమైతే నా కూతుర్లైనా పంపిస్తానంటున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఏమండి, వారు తలుపులు బద్దలు కొట్టే స్థితికి వచ్చేసారు. అయితే ఈ దేవదూతలు ఏం చేశారంటే లోతుని లోపలికి తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళే దూతలే తలుపేశారంట. అయితే ఆ చుట్టూ కూడా వారికి ద్వారము కనబడకుండగా వారి కన్నులకు కనుమబ్బు కలుగు చేయగా వారు ప్రాణం విసిగినా కూడా లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు ఏమండి అన్నాడు, ఏమండి నీతిమంతుడైన లోతు పక్షాన జరిగించాడో మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, ఆ రాత్రి ఎంత పాతకం జరిగి ఉండేది. ఆ 2 మనుషుల్ని బలవంతం చేస్తూ ఉన్న ఆ సొదొమ పట్టణస్తులు ఒక ప్రక్కన ఏమండి లోతు కుమార్తెలను కూడా చెరిపే పరిస్థితులు. ఆ ఇంట్లోనికి వెళ్తే ఏమండి ఆ 2ని ముట్టుకుంటారా? దేవదూతలను 2ని ముట్టుకుంటారా? ముట్టుకున్నా వాళ్ళు బ్రతకరు అనుకోండి. అయితే ఏమండి వారితో పాటు ఆ ఇంట్లోని కనుక లోపలికి వస్తే 2 కూతుర్ని, ఆ భార్యని, లోతు వారి జీవితాలన్నీ కూడా మలినమైపోయే పరిస్థితులు ఉండేవి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఏమండి అక్కడ తలుపు మూసేశాడు. వారికి ఏం కలిగజేశాడంటమ్మా చెప్పండి? వారికి ఏం కలిగజేశాడు? కనుమబ్బు కలుగ చేయగా వారు ద్వారమును
కనుగొనలేక విసికిరి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మేము ఎందుకు వచ్చామో వాళ్ళు చెప్పారు. ఒకసారి చూడండి 11వ వచనం, 12వ వచనం. అప్పుడు మనుషులు లోతుతో, ఇక్కడ నీవి మరి ఎవరున్నారు? నీ అల్లుల్ని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీ కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంత ఘోరంగా సొదొమ పట్టణం ఉంది. అందుకనే ఊరికినే దేవుడు దీన్ని శిక్షించట్లేదు. కనుక ఈ శిక్ష పొందక ముందు ఇక్కడ ఈ ప్రాంతంలో నీకు సంబంధించిన కుమారులున్నా, అల్లుళ్ళున్నా, ఎవరున్నా కూడా వారిని బయటకు తీసుకొచ్చే అని లోతుతో చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు కూడా మనతో కూడా చెప్పేది అదే. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం మలినమైపోయింది, దుష్టత్వం చేత నింపబడిపోయింది. కనుక ఈ లోకము ధనాశలు గతించిపోబోతున్నాయి. అయితే నీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారిని వెలుపలికి తీసుకురా, రక్షణలోనికి తీసుకురా. వారు మీ బిడ్డలు ఉన్నారా? కుటుంబములో మీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు నీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఈ ప్రాంతంలో ఉండొద్దు, మనము బయటకు వెళ్ళిపోదాం అని దేవదూతలు లోతుతో చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మనం రక్షించబడాలి? ఎందుకు మన పిల్లలు రక్షించబడాలి అంటే ఇది మనకు శాశ్వతం కాదు ప్రభునందు పిల్లరా, ఇది నాశనం కాబోతుంది. ఈ లోకము ధనాశలు గతించిపోబోతున్నాయి, మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆకాశం భూమి అయినా గతిస్తాయి, కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు ప్రభునందు పిల్లరా. అయితే అక్కడ తనకు సంబంధించిన ప్రతి వారి దగ్గరికి వెళ్ళి బ్రతుములాడుతున్నాడు. ఏమండి, తన పిల్లాడై ఉన్న అల్లుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ పట్టణం నాశనం అయిపోతూ ఉంది, కనుక మీరు బయట చేసి మాతో పాటు వెలుపలకు వచ్చేయండి అని చెబితే వాళ్ళు విన్నారండి. ఈనాడు చాలామంది అదే చేస్తూ ఉన్నారు. ఇది శాశ్వతం కాదు, దీని తర్వాత అగ్ని ఉన్నది, అగ్ని గంధకాలు ఉన్నాయి, కాలిపోతారు, ఏడుపులు కేకలు ఉంటాయి, కనుక బయటకు వచ్చేయండి, రక్షణలోనికి వచ్చేయండి అని చెబితే ఆనాడు తమ అల్లులతో చెబితే వాళ్ళు ఏమన్నారు చూడండి అమ్మ. వాళ్ళు ఏమన్నారు? ఏమండి, బయటకు వచ్చేయమని చెబితే 14 వచ్చే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడి ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లు దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఎలా ఉన్నాడంటమ్మా? అవండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, ఇది మంచిది కాదు, ఇక్కడి నుంచి లేండి, మన కొరకు ఒక శ్రేష్టమైన దేవుడు సిద్ధపరిచాడు, అక్కడ మనం వెళ్ళిపోదాం అంటే ఏమండి వాళ్ళకి ఎలా కనబడుతున్నారంట? ఎగతాళిచ్చేవారిగా కనబడుతున్నారు. అయితే ఆ దేవదూతలు చాలా ప్రేమతో చెప్పారు, నీకు ఎవరికైనా నీకు సంబంధించిన వారు ఎవరినైనా నువ్వు బయటకు తీసుకురావచ్చు. దేవుడు మనకు కూడా అదే ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మనకు సంబంధించిన ఎవరినైనా వారిని బయటకు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన చేతుల్లో పెట్టే లోతు తన కర్తవ్యాన్ని చెప్పాడు. అండి, ఇది పరిస్థితి అని చెబితే వాళ్ళు వినలేదు. అయితే ఇంకా లోతు తడువు చేస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవదూతలు ఏం చేశారు? నాకు నచ్చిన మాట ఏంటంటే, ఒకసారి చూడండి 16వ వచనం. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోతైతే కాస్త ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఏమండి, బాప్తిసం తీసుకోవడానికి ఈరోజు చాలామంది తడువు చేస్తూ ఉన్నారు. ఏమండి, ప్రభు బలలో పాల్గొనడానికి చాలామంది తడువు చేస్తూ ఉన్నారు. వారి యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావడానికి చాలామంది తడువు చేస్తూ ఉన్నారు. అయితే యెహోవా ఎవరి మీద కనికర పడ్డాడంటమ్మా? లోతు మీద కనికర పడుట వలన ఏమండి ఏమైంది? ఏమండి చదవండి, తర్వాత ఏం జరిగింది? యెహోవా
యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, ఏమండి బాగా చదవాలి, ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుండిరి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏమండి ఈ సొదొమ పట్టణానికి ఏమండి కాపర్లతో వచ్చాడు కదండి. అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి పెద్ద గొడవ అయిపోయింది. ఏమండి లోతు కూడా చాలా గొప్ప ధనవంతుడైపోయాడు. వారు ఏమండి కలిసి నివసించలేనంత ధనవంతులైపోయారంట. ఎవరో అబ్రహామును లోతు. అప్పుడే కదా ఈ సొదొమ పట్టణానికి వెళ్ళాడు. అయితే కాపరులకు కూడా చెప్పాడు, ఏమంటే లోతే తడువు చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి? బాబు నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు, మాకు ఇక్కడే బాగుంది అన్నారు వాళ్ళు. ఏమండి కాపర్లు కూడా వినలే. లోతు కూడా పనివాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు అతని మీద కనికరపడుట వలన ఏం జరిగింది? ఆ మనుషులు వచ్చిన ఆ దేవదూత ఇద్దరు ఏం చేశారంటే అతని చేతిని పట్టుకున్నారంట, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమారుల చేతిని పట్టుకొని వెలుపలు తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కనికరం ఒక వ్యక్తి మీద ఉంటే వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడే మన పట్టుకుని బయటకు తీసుకువస్తాడు. అయితే దేవుని కనికరం ఎప్పుడు మన మీద వస్తుంది అనేది ఒక మాట నాకు చాలా నచ్చిన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. లోకాసు సువార్త 1:50 ఎవరి మీద దేవుని కనికరం ఉంటుంది అని చూస్తే, లోకాసు సువార్త 1:50 ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోతు కుటుంబం నీతి కలిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం కనుక వారు కాస్త తడువు చేస్తున్న దేవుడే వారిని చేపట్టుకుని అగ్ని కందకాలలో వారి కాలిపోకుండానట్లుగా వారిని బయటకు తీసుకుని వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కనికరాన్ని మనం పొందుకుంటే, ఈ కనికరం ఎప్పుడు పొందుకుంటామంటే దేవునికి భయపడే వారమైతే, నీతిమంతులమైతే, దేవుని చిత్తమునకు లోబడే వ్యక్తులమైతే, ఏమండి మనల్ని ఖచ్చితంగా ఆయనే మన చేపట్టుకుని ఆ ప్రమాదముల నుంచి, ఆ నాశనం నుంచి ఆయనే మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనంతటకు మనం తప్పించుకోలేం, మనమంతటకు మనము నరకము తప్పించుకోలేము. అయితే తప్పించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. ఏమండి లోతును చేపట్టుకున్నాడట. మరోపక్క ఏమండి అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతిని పట్టుకుని వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునంతులారా, వారిని వెలుపలకు తీసుకుని వచ్చారు. వెలుపలకు తీసుకుని వచ్చి లోతుతో ఒక మాట దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, ఆ మాట కూడా ఒకసారి చదవండి. 17 చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, నీ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండగా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు. చాలండి చాలు. ఏమండి ఆ ప్రమాదం నుంచి తప్పించిన తర్వాత ఆ ఇద్దరు దూతలు మార్గాన్ని కూడా చెప్పారు. ఇదిగో నీకు కనబడుతున్న ఆ పర్వతం మీదకి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అయితే బాబోయ్ నేను అంత పర్వతమా, అక్కడ నేను ఎక్కలేను, నేను వెళ్ళలేను అన్నాడు. అయితే కింద కాస్త ఒక ప్రాంతం కనబడింది, దాని పేరు సోయారు. ఏం పేరమ్మా? అందులోనికి నేను వెళ్తాను అన్నాడు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి భయం వేస్తోంది. ఆ ప్రజలను చూసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోపిష్టోళ్ళు. ఏమండి కోపిష్టోడి దగ్గర మనం ఉండలేం. అక్కడ ప్రజలు క్రోధం, కోపం,
కోపంలో ఉన్నవాడు ఎప్పుడు కొడతాడో ఎప్పుడు చంపేస్తాడో తెలీదు, చాలా భయం. ఏమండి, ఇది రెండవ సొదొమలా తయారయ్యింది. అతడు వెళ్ళిన ప్రాంతము ఏ ప్రాంతము? సోయారు అనే ప్రాంతం. అమ్మో, నేను ఇక్కడ కూడా ఉండలేను, ఈ ప్రజలు నన్ను చంపేసేటట్లే ఉన్నారని భయపడి ఏం చేశాడంటే, అక్కడ చిన్న గృహ ఉంటే, అక్కడ చిన్న పర్వతం దగ్గర చిన్న గృహ ఉంటే అక్కడ నివసిస్తున్నాడు తన ఇద్దరు కుమార్తెలతో. అయితే నేను చెప్పాలనుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ దేవదూతలు వారిని ఆ సొదొమ పట్టణం నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చి వారిని విడిచిపెట్టి వారి మనస్సాక్షికి కొన్ని మాటలు చెప్పేసి వాళ్ళు దారిన వారు వెళ్ళిపోయారు. ఏమండి, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, లోతుతో ఇదిగో ఆ పర్వతం ఎక్కువ అంటే ఆ పర్వతం ఎక్కలేని అన్నాడు. అయితే లోతు ఏమంటే ఆ కుటుంబం అంతతో చెప్పాడు, మీరు వెనకకు చూడొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఏమండి, వెనకకు చూడొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ లోతు భార్య ఏం చేసింది? ఏమండి, వెనుకకు చూచి ఏమైందంటే, ఎక్కడున్న మాట ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా యెహోవా యొద్ద నుండి కందకములు అగ్ని ఆకాశం నుండి కురిపించి 25వ వచనం, ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించు వారినందరినీ నేల నాశనము చేసిన. అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అవండి, దేవదూతలు అప్పటికే చెప్పారు వెనకకు చూడొద్దు అని చెప్పారు. ఈమెమో ఆ మాట లెక్క చేయలే. లోతుతో దేవదూతలు ఏం చెప్పారంటే, నేను చూపించే ఆ పర్వతానికి ఎక్కు అని చెప్పారు. ఆ మాట కూడా లోతు పట్టించుకోలే. ఏమండి, చివరికి లోతు భార్య వెనకకు చూసింది, ఏమైపోయింది చెప్పండి? ఏమండి, ఉప్పు స్తంభం అయిపోయింది. రెండోది ఏమండి, దేవుడు ఎక్కమన్న పర్వతం ఎక్కలేక సోయారులోనికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. అక్కడ భయపడి ఏమండి ఎక్కడికో మరి చిన్న గృహ ఉంటే అక్కడ నివాసం చేసే ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఒక శాపగ్రస్తమైన పరిస్థితుల్లో అక్కడ లోతు కుటుంబం గురైపోయినట్లుగా మనం చూస్తాం. అండి అక్కడ గమనిస్తే ఒకసారి చూడండి, అదే 19వ అధ్యాయంలో ఇది కూడా చాలా మరి విషాదకరమైన మాట. ఇది కూడా ఒకసారి చూడండి, 38వ వచనం, 37 నుంచి చదువుతుంది. వారిలో పెద్ద కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నదాని కూడా కుమారుని కని వారిని బెన్యామి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. అయితే లోతు భార్య ఏమైపోయింది చెప్పండి అమ్మ? లోతు భార్య ఏమైపోయింది చెప్పాలి, అందరు చెప్పాలి. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమండి, లోతు సోయారులో కూడా నివసించడం భయపడి ఒక గృహలో ఉంటే అక్కడ ఆ ఇద్దరు కుమార్తెలకు ఒక ఆలోచన వచ్చింది, అరే మనం ఇక్కడ ఎవరు పురుషులు లేరు, మన తండ్రి చూస్తే ముసలివాడైపోయాడు, ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా కనాలి అని వారు ఆలోచనలో పడ్డారు. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది, ఈ రాత్రి మనం ఏం చేద్దామని అంటే మన తండ్రికి ద్రాక్షారసం పట్టిద్దాం, అతడు మత్తుడై ఉన్నప్పుడు అతనితో శయనిద్దాం, అతని ద్వారా మనం పిల్లలు కందామనే ఒక ఏమండి దైవ చిత్తానుసారమైన పరిస్థితుల్లోనికి లోతు కుమార్తెలు వెళ్ళిపోయారు. ఏమండి, ఆ పెద్ద కుమార్తె తన తండ్రి లోతుతోనే శయనించిందట. పెద్ద కుమారుడు పుట్టాడట. అతనికి ఏం పేరు పెట్టింది? ఏమండి, మోయాబీలు. నేటి వరకు మోయాబులు శాపగ్రస్తులుగా ఉండిపోయారు. రెండో చిన్న కూతురు కూడా అదే పని చేసింది. ఏమండి, మత్తు చేసి లేకపోతే ద్రాక్షారసం పట్టించేసి మత్తుగా ఉన్నప్పుడు అతని తండ్రితోనే శయనించి, ప్రభునందు పిల్లరా, ఆ చిన్నది కూడా ఒక గర్భవతి అయింది. అమ్మోనీయులు ఏమండి, అతనికి ఏమని పేరు పెట్టిందంటమ్మా? బెనామీ అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడిన అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, మోయాబీయులు, అమ్మోనీయులు శపించబడిన ప్రజలు. దేవుడు వారిని విసర్జించాడు. మీరు నాకు అక్కర్లేదు,
అని సూటిగా దేవుడు చెప్పేశాడు. ప్రభునందు పిల్లరా, ఇంత శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి లోతు కుటుంబం వెళ్ళిపోయినట్లుగా మనము గమనించాలి. అయితే ప్రభునందు పిల్లరా, ఇలాంటి పరిస్థితులు అయితే తర్వాత తన తండ్రికి తెలిసింది. తన పెద్ద కూతురికి బిడ్డ పుట్టినప్పుడు అవండి ఆ చిన్న కూతురు బిడ్డ ఇది ఎలా కలిగింది, ఇక్కడ మనకి ఎవరు లేరు కదా అని అంటే, వాళ్ళు చేసిన ఘాతకం లోతు విని అతడు చాలా ఏడ్చాడంట. అయ్యో, ఇంత ఘాతకానికి ఎందుకు పాల్పడ్డారు, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు ఇలాగా మీరు ప్రవర్తించారని చెప్పి ఏడ్చి అతడు కూడా చనిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రభునందు పిల్లారా, అయితే ప్రభునందు పిల్లారా, ఈ మోయాబీల గురించి ఎక్కడ రాస్తుంది ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 10-11 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 25:10-11. నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగ వారిని శిక్ష విధించును. 10వ వచనంలో కూడా ఏమండి అమ్మోనీయుల గురించి కూడా నేను వారితో ఉండను అని క్లియర్గా చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే దేవుడు ఒక నడిపింపుకు వారిని విడిచిపెట్టిన తర్వాత వారి మనసాక్షి ప్రకారంగా వారు జీవించలేకపోయారు. ఈనాడు కూడా దేవుడు మనల్ని రక్షించింది వాస్తవమే. అయితే దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మన మనసాక్షికి విడిచిపెడతాడు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, మన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి, మనము దేవుని మాటకు లోబడుతున్నామా, దేవుని చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకుంటున్నామా అనేది దేవుడు చూస్తాడు. అవండి వారిని సొదొమలో నుంచి విడిపించింది వాస్తవమే, ఆ ఘోరమైన అగ్నికందముల నుంచి తప్పించబడింది వాస్తవమే. కానీ వారు దేవుని నడిపింపుకు వారు అంగీకరించలేకపోయారు. దేవుడు ఆ కుటుంబంతో చెప్పాడు, వెనకకు చూడొద్దని. వెనకకు చూచి ఉప్పు స్తంభముగా లోతు భార్య మారిపోయింది. ఇదిగో ఆ పర్వతం మీదకి ఎక్కు అని చెప్తే దేవుని మాట వినక శాపగ్రస్తుడిగా లోతు మారిపోయాడు. దేవుని చిత్తాన్ని ఎరగక లోతు కుమార్తెలు తప్పు చేసి ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయినట్లుగా మన వాక్యంలో మనం చూస్తాం. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనల్ని అగ్ని నుంచి తప్పించాడండి, నాశనం నుంచి తప్పించాడండి, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడండి, మనల్ని ఒక ప్రత్యేక రీతిగా ఉంచుకున్నాడు. వెలుగుకు చీకటికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత మనలో ఉన్న ఆ ఇద్దరు దూతలు లేక పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు మన మనసాక్షికి విడిచిపెడతారు. ఇదిగో నీలో నీకు మనసాక్షి పెట్టాను కదా, ఆ మనసాక్షి ఏం చెప్తే అలా చేయి, ఇది తప్పు అని నీ మనసాక్షి చెప్తూ ఉంటే అలాగ నువ్వు ప్రవర్తించు, అది చేయకుండా ఉండు, ఇది చేయి అని నీ మనసాక్షి చెబితే ఆ మనసాక్షి ప్రకారంగా బ్రతుకు అని పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే వారు ఆ మనసాక్షి ప్రకారంగా బ్రతకలేకపోయారు. అందుకే వారు ముగింపు చాలా విచారకరమైన పరిస్థితులుగా మార్చబడ్డం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో ఒకసారి ఒక మాట చూద్దాం. లోకాసువార్త మనం ఇక్కడ గమనిస్తే లోకాసువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి 17వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. లోతు దినములలో జరుగునట్లు జరుగును. ఎలా జరుగుతుంది అంటమ్మా? ఎలా జరుగుతుంది? లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. నేను అంటాను, తినడం తప్ప? అమ్మా నాకు సమాధానం చెప్పాలి. లోతు దినాల్లో తింటున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట, పొలాలకు వెళ్ళి పంట నాటుతున్నారంట, అమ్ముకుంటున్నారంట, కొనుక్కుంటున్నారంట. తప్ప కాదా?
ఇది చెప్పట్లేదు. ఏమండి కొనటం తప్ప, ఏమండి కొనటం తప్ప తినటం తప్ప పోనీ చెప్పండి. తినకుండా ఉంటారా? వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారంట. ఏమండి అందరూ అలాగే చేస్తారు. కానీ దేవుని బిడ్డ ఒక ప్రత్యేకం ఏంటంటే కేవలం తినటం, త్రాగడం, అమ్మడం, వ్యాపారం చేయడం, ఇల్లు కట్టుకోవడం ఇదే జీవితం కాదు. మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అది చేయలేకపోయారు, అందుకే ఆ మాట రాశాడు. ఏమండి తినటం తప్పు కాదు. శరీరానికి ఏం అవసరం? తిండి. చెప్పండి అమ్మా, శరీరానికి ఏం అవసరం? తిండి అవసరం. ఏమండి మంచినీళ్ళు అవసరం. ఏమండి ఇల్లు కట్టుకోవడం అవసరం, నివాసం అవసరమే కదండి. ఏమండి ఎండకుండగా, వర్షానికి తడవకుండగా ఒక నివాసం అవసరమే. అయితే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఏమండి ఇవన్నీ అందరూ చేయవలసిందే, అయితే వీటితోనే వారు సరిపెట్టుకున్నారు. అయితే దేవుడు ఉన్నాడు, దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనకి సదుపాయాలు చేస్తున్నాడు, దేవుడు వర్షాన్ని పంపించి మన పంటనిస్తున్నాడు, ఆయన్ని స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి అనే ఆలోచన లేని వారు ఏమండి ఆనాడు ఆ ప్రజలు ఎలా బ్రతకారో అలాంటి వారితో సమానం. ఈ రోజున దేవుని సన్నిధికి ఎవరు ఏమండి వారి యొక్క ఏమండి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవునికి తమ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో వారు జీవించడానికి, దేవునికి భయపడడానికి, దేవునికి లోబడడానికి చాలామంది ఇష్టపడడం లేదు. అందుకే అక్కడ రాశాడు, చదవండి ఇప్పుడు. లోతు దినములో జరుగును జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశముండి అగ్నికందములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. సేమ్ అలాగే ఎప్పుడు జరుగుతుందంటమ్మా? చెప్పలేం. సేమ్ అలాగే ఏమంటే సొదొమలో జరిగినట్లుగానే ఎప్పుడు జరుగుతుందంటమ్మా? మనుష్య కుమారుని రాకడ దినాల్లో అలాగే జరుగుతుందంట. ఏమండి అగ్ని గంధకాలు వచ్చి మనుషులను ఏమండి కాల్చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి రాబోతుంది. అయితే యేసు ప్రభు బిమ్మూదికి వచ్చింది ఎందుకో తెలుసా? ఆ అగ్ని నుంచి మనల్ని తప్పించడానికి. ఏమండి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చింది ఎందుకో తెలుసా? ఏమండి మనల్ని అగ్నిలోంచి తప్పించడానికి, మనల్ని ప్రోత్సహించడానికి. ఆనాడు లోతుని తడువు చేస్తున్న లోతుని వారు బలవంతం చేసినట్లుగా ఈనాడు పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉండి, ఇదిగో నువ్వు త్వరపడు, ఇది మంచిది కాదు, ఈ స్థితిలో ఉంటే నీకు నాశనమే, ఈ పరిస్థితిని అగ్నికి కొని తెచ్చుకునే పరిస్థితుల్లోనికి వస్తుంది కానీ అని ఆ దేవదూతలు ఇద్దరు ఆ లోతును త్వరపెట్టినట్లుగా ఈనాడు పరిశుద్ధాత్ముడు కూడా మనలో త్వరపెడుతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కనుక లోతు దినాల్లో ఏం జరుగుతుందో మనుష్య కుమారుని దినాల్లో కూడా అదే జరుగుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే 32వ వచనంలో కూడా చూస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య కూడా దేవుని మాటకు అవిధేయురాలిగానే ఉండిపోయింది. ఏమండి దేవుని మాటకును ఆమె లెక్క చేయలేదు. వెనకకు చూడొద్దు అంటే ఈనాడు చాలామంది ఇదే చేస్తున్నారు. రక్షించబడిన తర్వాత మరలా వెనకంజ వేస్తూ ఉన్నారు. రక్షించబడిన తర్వాత మరలా పాత జీవితాన్ని కోరుకుంటున్నారు. రక్షించబడిన తర్వాత విడిచిపెట్టిన మరలా ఆ త్రాగుడును, విడిచిపెట్టిన ఆ పాపపు ఇచ్చల వైపే మరలా వారు దృష్టి వెళ్ళిపోతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అప్పటి వరకు సొదొమలో ఉన్నది కనుక దాన్ని మరలా చూడాలని ఆమె ఆశ కలిగింది. అయితే ఏమైపోయిందో తెలుసా? ఉప్పు స్తంభముగా మార్చబడిపోయింది. ఈనాడు రక్షించబడడం మంచిదే. వారు ఎలాగైతే అగ్నికి గావుతు కాకుండా అక్కడి నుంచి తప్పించారు దేవదూతలు, మంచిదే. వచ్చిన తర్వాత మనం అందరం కూడా రక్షించబడిన వ్యక్తులు. పాపం వద్దని, లోకం వద్దని, చీకటి వద్దని, దానివల్ల నాశనం అదని దానివల్ల నిత్య అగ్ని అని ఎరిగిన వారిమై మనము బయటకు వచ్చాం.
వచ్చిన మరలా వెనక చూడవద్దు, వచ్చిన మరలా మనం ఆ లోకం వైపు తిరగొద్దు, వచ్చిన మరలా ఆ త్రాగుడు వైపు, ఆ సీరియల్స్ వైపు, ఆ సినిమాల వైపు, ఆ విచ్చలవిడి శరీరేచ్ఛల వైపు మనం పొరపాటున చూడొద్దు. అలా చూస్తే నిష్ప్రయోజనముగా మార్చబడిన లోతు భార్యను మనం గమనించాలి. ఏమండి, అలా చూడకుండా ఆమె ముందుకు సాగిపోయి ఉంటే ఆమె భవిష్యత్తు ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది. ఎప్పుడైతే లోతు తమ భార్యను కోల్పోయాడో అంత కోల్పోయిన వాడిగా అయిపోయాడు. తన మైండ్ ఏం పని చేయట్లే. ఏమండి, తన పరిస్థితి అంత సంపద కలిగిన వాడు. ఏమండి, అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత సంపద కలిగిన వ్యక్తి ఈనాడు ఒంటరి వాడైపోయాడు. ప్రభునందు పిల్లరా, ఏమీ లేని వాడైపోయాడు. ప్రభునందు పిల్లరా, అదే వాక్యం చెబుతుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? కనుక ప్రభునందు పిల్లరా, ఏమండి, మనము ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా అన్నాడు, ఏమండి, లోతుకి అన్నీ ఉన్నాయండి. మీరు ముందు అధ్యాయులు చదివితే బహు సంపన్నుడు, గొర్రెలు కలిగిన వాడు, మేకలు కలిగిన వాడు, సంపద, ఆ రోజుల్లో సంపద అది. కనుక అంత ఉన్నవాడు సొదొమలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయాడు. ఏమండి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా మనం తీసుకువెళ్ళలేమన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ. ఏమండి, కనుక ఏది మనకు ప్రాముఖ్యమో దాని కొరకు కాస్త కష్టపడండి. ఏమండి, ఈ శరీరము కొరకు 8 గంటలో 10 గంటలో కష్టపడుతున్న మంచిదే కాదన్నట్లే. అయితే యుగాలు ఉండే ఆత్మ గురించి ఒక్క గడియను ప్రార్థించగలుగుతున్నామా? యుగాలు ఉండే ఆత్మ గురించి ఏమండి కాస్తైనా మనము జాగ్రత్త తీసుకోగలుగుతున్నామా అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు పిల్లల, కనుక ఆ స్థితిలో వారి జీవితాలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను చివరకు వచ్చేసాను. దేవుని వాక్యంలో మనం చూస్తే మరొక అద్భుతమైన మాట మనము చదువుకుని మనము ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకునే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక అనుకుంటా, ఒకసారి చూడండి. ఆ నీతిమంతుడగు లోతును తప్పించెను అనే మాట ఎక్కడుందండి రెఫరెన్స్? రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి, ముగింపులోకి వచ్చేసాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దుష్టాంతరముగా ఉండుటకే వాటిని నాశనము విధించి దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవిక చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవండి, భక్తిహీనులకు వారికి దుష్టాంతరముగా ఒక హెచ్చరికగా దేవుడు ఉంచాడు. ఏమండి, ఆ సొదొమ పట్టణాన్ని చూచైనా ప్రజలు మారాలని ఒక దుష్టాంతరముగా, ఒక ఆనవాలుగా ఇదే గతి భక్తిహీనులకు కలుగుతుంది అని చెప్పడానికి దాన్ని రోల్ మోడల్గా ఉంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు పిల్లరా, ఆ లోతు కుమార్తెలు తప్పు చేశారు కదా. లోతు కూడా ప్రార్థన చేశాడు, కానీ మరి దేవుడు సమాధానం ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక ప్రక్కన భార్య ఏమో పుస్తంభం అయిపోయింది, కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది కదా అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అయితే వాస్తవమే, కుటుంబం పాడైపోయింది. అయితే వారు పరలోకం వెళ్ళారా వెళ్ళలేదా అనేది తీర్పు తెచ్చడం మన పని కాదు. అవండి, వాళ్ళ నలుగురు కూడా పరలోకములో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ఉండొచ్చు అన్నామంటే, అవండి, అజ్ఞాన కాలములో దేవుడు చూడనట్లు విడిచిపెట్టాడు కనుక ఆ నలుగురిని కూడా మన పరలోకంలో చూసిన ఆశ్చర్యపడక్కర్లే. ఎందుకంటే లోతు కుమార్తెలు కూడా వారి కామముతోనో మదపిచ్చితోనో ఆ పని చేయలే.
వారిలో ఉన్న ఆలోచన ఏంటంటే మనకు పిల్లలు కావాలి, ఇక్కడ చూస్తే ఎవరు లేరు, మనకు సంతానం కావాలని చేసిన పనే కానీ వారు కామాతృతతో చేసిన పని కాదు. కనుక వాళ్ళు కూడా దేవుని రాజ్యములో ఉండే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఈ కాలంలో అలా చేస్తే ఏమండి దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు విడిచిపెట్టాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నేను చెప్పాలనుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభునందు పిల్లరా, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని ఆ భయంకరమైన శ్రమలోంచి తప్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే మన మనసాక్షికి విడిచిపెట్టాడు. మన మనసాక్షి ఎటువైపు నిర్ణయం తీసుకుంటే, మన అడుగులు ఎటువైపు వేస్తే దాన్నే మనం పొందుకుంటాం. ఆనాడు వారు క్షేమముగానే బయటకు వచ్చారు, కానీ వారు మనసాక్షి వారిని నడిపించిన ప్రకారంగా వారు నడవలేకపోయారు. దేవుడు చెప్పినట్లుగా లోతు భార్య లోబడలేకపోయింది. ఏమండి, లోతు దేవుడు పర్వతమును ఎక్కమంటే దానికి లోబడలేకపోయాడు. మనసాక్షికి తమ ఇద్దరు కుమార్తెలు లోబడలేదు కనుక వారు కాస్త నష్టపోయినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఎవరు కూడా నష్టపోకూడదని ఈనాడు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఏమండి, ఆ ఇద్దరు దూతలు మన దగ్గర కూడా వచ్చి మనతో చెప్తున్నారు ఏంటంటే, నీకు మనసాక్షి పెట్టాను, ఆ మనసాక్షి తప్పు అంటే అది తప్పే, ఇది చేయి అంటే ఇది చేయి, ఇది వద్దు అంటే ఇది మానే, అలాగైతేనే నీ జీవితం బాగుంటుంది, నువ్వు నాతో కలిసి ఆ ఉన్నతమైన స్థలంలో ఉంటావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ మీరి ఒకవేళ మన ఇష్టానుసారంగా వెళ్తే మనమే నష్టపోతాం. ఈనాడు చాలామంది మనసాక్షికి లోబడ్డం మానేశారు. అవండి, మనసాక్షి వారిని రోజు హెచ్చరిక చేస్తుంది. సీరియల్ చూసినప్పుడు ఇది తప్పు 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 అంటుంది, కానీ దానికి చాలామంది లోబడ్డలే. త్రాగుతున్నప్పుడు నేను చేస్తున్నది తప్పు అని మనసాక్షి చెప్తుంది, కానీ వారు అడుగులు అటువైపే వేస్తున్నారు కనుక శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదని ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమండి, యేసు వచ్చాడు, ఏమండి, పరిశుద్ధాత్ముడు వచ్చారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే బలవంతం చేస్తారు, మనసాక్షికి చెప్తారు. బాగా ఆలోచించండి. వాళ్ళే బలవంతంగా మనల్ని పాపాన్ని ఏమండి వారు మానిపించరు, మనసాక్షి చెప్తారు ఇది తప్పు అని చెప్పినప్పుడు దానికి నీవు లోబడితేనే మేలు పొందుతావు అనే విషయాన్ని మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ప్రభునందు ప్రియులారా, కనుక నేను ముగిస్తున్నాను. నీతిమంతుడైన లోతును ఏం చేశాడంటే దేవుడు, చెప్పండమ్మా, నీతిమంతుడైన లోతును తప్పించెను అనే మాటను మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మనం తప్పించబడాలంటే దేవునికి లోబడాలి. ఏమండి, మనకు కూడా నాశనకరమైన ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఏమండి, మన దగ్గర కూడా ఇద్దరు దూతలు వచ్చారండి. వాళ్ళిద్దరి పని అదే. ఏమండి, తప్పించడమే వారి పని. కనుక ఆ తప్పించే ప్రక్రియ వాళ్ళు చేస్తున్నప్పుడు వారికి మనం లోబడకపోతే, సహకరించకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏమండి, యేసు ప్రభు అయినా పరిశుద్ధాత్ముడైనా తప్పించడానికి వచ్చారు. ఈ లోకం కర్త కాదు, మీకు దినాశలు గతించిపోతున్నాయి, మీకు కరెక్ట్ అయిన సూటబుల్ ప్లేస్ ఒకటి మీకు సిద్ధం చేశాను, అక్కడ మీరు రండి అని వాళ్ళు చెబుతున్న వారి మాట మనం లెక్క చేయకుండా ఉంటే నష్టపోయేది మనమే అనే విషయాన్ని మరొకసారి దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈనాడు ప్రభా లోతు కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైతే వారు మనసాక్షికి లోబడ్డలేదో అయ్యా, నీవు చెప్పిన మాటను తిక్కరించి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నీ మాటను లోబడలేక అయ్యా నైనా సోయారులోనికి వెళ్ళి ప్రభువా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. తమ ఇద్దరు బిడ్డలు కూడా తప్పుడు నిర్ణయం తీసుకుని మోయాబీయులు అమ్మోయిలని శపితమైన ప్రజలకు ప్రభువా నైనా లోతు అయ్యా తండ్రిగా మార్చబడ్డాడు. అయ్యా, ఇంత ఘోరమైన పరిస్థితి మారిపోవడానికి వారు మనసాక్షికి లోబడలేకపోయారు ప్రభువా. ఈనాడు రక్షించబడ్డాం మేము వాస్తవమే. ఆనాడు వారు అగ్నిగంధములు తప్పించబడినట్లుగానే
ఈనాడు మేము కూడా నీ చేతుల్లోనికి వచ్చిన వాస్తవమే. ఇద్దరు దూతలు వారిని విడిపించినట్లుగా పరిశుద్ధాత్ముడా యేసు ప్రభువా మీరు కూడా మమ్మల్ని విడిపించింది వాస్తవమే. అయితే మా మనసాక్షి మాట మేము వినకపోతే, మా మనసాక్షికి మేము లోబడకపోతే నష్టపోయే ప్రమాదం ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మనసాక్షి ఏది తప్పు అని చెప్తుందో మానవులని, అది కష్టమైన అమ్మో మనసాక్షి ఎలా చెప్తుంది ఇది కరెక్ట్ కాదంట, కనుక దీన్ని మానేద్దాం. ఓ నా మనసాక్షి ఇలా చేయమని చెబుతుంది కనుక ఇలా చేస్తే నాకు మంచి అని ఆ మార్గంలో మా అడుగులు పెట్టడానికి, మా జీవితాలు దీవించబడడానికి కృప చూపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.